వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రెస్ మీట్ పెట్టారు. పులివెందులలో టీడీపీ నేతలు భూ కబ్జా చేస్తున్నట్లుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆర్టీఓకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ కుటుంబం ఎన్ని భూ కబ్జాలు చేశారో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. తొండూరు మండలంలో వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎకరా 50,000తో కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వ భూమిని కొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చట్ట ప్రకారం చెల్లదన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తాం. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవారెడ్డి అంబకపల్లె గ్రామ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి సాగు చేస్తున్నారు. పులివెందుల శివార్లలో వైసీపీకి చెందిన వ్యక్తి 16 ఎకరాలు ఆక్రమించారు. గత 5 ఏళ్లలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించడంపై రెవెన్యూ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు బీటెక్ రవి. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్కి పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో భూ కబ్జాలు చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూశాం. అసలు నాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళది ఎట్లుందంటే 5-6 నెలలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము ఇన్ని కబ్జాలు చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదని మమ్మల్ని మాకు తెలియజేసేదానికి పోయినట్లు ఉంది చూస్తా. అంటే మా మానాన మేము కొన్ని అంటే ఇంకా దానికి తగుమైన ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్నీ అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయో పోలేకుంటే మమ్మల్ని వీళ్ళు ఊరికే ఉన్నిచ్చట్లేరు. వీళ్ళే పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం, మేము 5 ఏళ్లలో ఇన్ని భూ కబ్జాలు చేస్తా అంటే కనీసం ఏంది వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే, మీరు మా జోలికి రాండి అన్నట్లు వీళ్ళు పోయినాయి చూస్తుంటే. అసలు ఒక ఆరోపణ ఒకటి ఇది చేసేటప్పుడు గతంలో మేము ఎలాంటి పరిపాలన అందించాము, మేము ఎంతమంది ఏం చేశాము, ఎంతమంది మా నాయకులు ఆక్రమించుకున్నారనేది కూడా అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ అయ్యాం. మేము నిజంగా చెప్తున్నా, వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం పాలై కొంచెము ఆసుపత్రిలో ఉన్నారు. ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవరీ బాగున్నప్పుడు వాటి జోలికి పోదాంలేని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే పోయి ఆర్టీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారైనటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తెరపల్లి రోడ్డులో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఇది ఫోటో చూడండి. మీ కుటుంబ సభ్యుడే, ఇది వాస్తవం కాదా? ఎక్కడ డిబేట్ అయినా తర్వాత రండి. 200 వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఇంకా కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూమిని 50,000 రూపాయలు రేటు కట్టి 50,000 రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు. అయినా ఇప్పుడు డెప్త్కి పోతే ఆ సబ్ రిజిస్టరు ఆ ఎంఆర్ఓలు అంతా ఇళ్ళకు పోవాల్సిన పరిస్థితి చేసి పెట్టినారు వీళ్ళు. అంటే అధికారం ఉంది, మేమే ముఖ్యమంత్రి. ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే 50,000 రూపాయలు రేటు నిర్ధారించినారు. ఆ ఫైల్ పైకి పోవాలా, పైకి పోయి పైనుంచి అంతా పోయి రావాలా. ఇది ఏం రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి 50,000 డబ్బు కట్టించుకొని దాని రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి. సబ్ రిజిస్టర్లు అవి చేసిన ఎంఆర్ఓలు కూడా ఇంటికి పోయే పరిస్థితిని వీళ్ళ అధికారం ఉపయోగించి ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. తర్వాత 2 అతని విషయానికి వస్తాం. వాళ్ళ పిఏ రాఘవరెడ్డి ఆయన గురించి మొన్న మాట్లాడుతూ ఎప్పుడు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటాడు, అట్లాంటివన్నీ అర్ధరాత్రి పోయినారు, ఎప్పుడు పిలిచినా వస్తాడనే చెప్పిన ఆయన పిఏ రాఘవరెడ్డి తర్వాత వాళ్ళ ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ డైరెక్ట్గా ఆక్రమించేసి సాగు చేస్తాను. దాని మీద కూడా కంప్లైంట్స్ అన్నీ ఇచ్చినాము. అది కూడా తొందరలో కూడా కేసు ఫైల్ అయ్యే పరిస్థితి. అంటే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు నీ వెనకమ్మడి తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసి మీ పిఏ రాఘవరెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా మేము నిరూపిస్తాం. ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి దాన్ని బాగా నచ్చి ఆయన 5-6 రోజులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడనే పిఏ రాఘవరెడ్డి ఎప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటాడు. 5-6 రోజుల నుంచి సెల్లు స్విచ్ ఆఫ్ ఇది మాయమైపోయినాడు.
ఏమంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ చేసుకొని కొంత అడవులు అంటే నచ్చి అట్టే అడవులు లేకపోయినట్టున్నాడు. అది రెండోది. తర్వాత మూడోది, వివేకానంద రెడ్డి కేసులో సహనిందితుడు మీతో పాటి మా మిత్రుడు అయినటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్యరెడ్డి పేరుతో ఇంకా పేరుతో దాదాపు గుట్టంతా 30 ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డీకేడ్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవమా కాదా? ఆ సర్వే నెంబర్లు, ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అతనెవరు? ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్టంతా దొన్లా గుట్టంతా ఆక్రమించినాడు. తర్వాత ఇది మీకు అర్థం కాదు. తర్వాత నాలుగోది, ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తూ వాటి ద్వారా కదిరి రూట్లో 16 ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు. డీకేడ్ ల్యాండ్, అది కూడా మేము ప్రూవ్ చేస్తాం. మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి, మేము పోయి పేదలకు పంచుతాం. ఒక దొన్లాకు కానీ ఒక తర్వాత కదిరి రూట్లోది కానీ తర్వాత మల్యాల, ఇంకా మల్యాలలో ఒక అది కూడా వయస్సులకు బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ ల్యాండ్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్లు రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు ముందు 1 నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఇది. ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన విషయమో కౌంటింగ్ అయిపోయినాక ఇచ్చినట. ఇంతటి దారుణమైన విషయాలు ఉన్నప్పుడు అవన్నీ వచ్చేసి అవినాష్ రెడ్డి గుర్తుకు రాలేదా? తర్వాత వేంపల్లి మండలంలో వచ్చి గండి రూట్లో పోయే డిప్లొమా కాలేజ్ దగ్గర దాదాపు 3 ఎకరాల డీకేడ్ ల్యాండ్ను కూడా ఆ జెడ్పీటీసీ కూడా ఆక్రమించేసి పిఎల్ఆర్లకు రెంట్ ఇచ్చి తర్వాత లీజుకి ఇచ్చి ఆ లీజు డబ్బులు కూడా అతనే తీసుకుంటాను. ఇప్పటికీ అతని ఆధీనంలోనే ఉంది. అంటే ఇవన్నీ మీరు చేసి తర్వాత మేమేదో మళ్ళీ అంటే మేము ఇందాక వాస్తవంగా చెప్పినట్లు ఆయనకు ఆ ఉలిమేల రూట్లో 10 ఎకరాలు ఏదో ఉంది, మా ఆయన కాడ 200 ఉందని కోపంతో ఇదంతా చేసినట్టుంది నాకు అనిపిస్తుంది. లేకపోతే మీరు ఇన్ని దారుణాలు చేసి మేము ఇంకా అంటే మేము ఊరికే ఉన్నామనే మీరు పోయి మళ్ళీ మాట్లాడేది చేసేది. ఇంకా చిన్న ఇష్యూ కనంపల్లి వాళ్ళని పోయి మీరు పత్రిక వాళ్ళు అడగండి, పక్కనే వాళ్ళు చెప్పడం చెప్పులు అరిగిపోయేటట్టు మేము భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి తిరిగినాం. మా భూములు అన్నీ ఆక్రమించుకుంటారా ఈ రూట్లో, మాకు ఏదన్నా చేయండి అని. ఇంకా కదిరి రూట్లో ఒక భూమి వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్ దాంట్లో ఏదైనా గుడి కానీ చర్చి కానీ కడితే దాని జోలికి కానీ